మేము మిమ్మల్ని లైక్ చేయమని ఏ రోజు అడగల, సబ్స్క్రైబ్ చేసుకోమని ఏ రోజు అడగల. ఒకే ఒక కామెంట్ అడుగుతున్నాం. మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. గురువుగారు చూస్తారు. చూసి మీలో మీ పరిస్థితి ఎట్లా ఉందో కూడా కామెంట్లో రిప్లై ఇప్పిస్తాం మేము గురువుగారితో. సో కంపల్సరీ కామెంట్ చేయండి. దేవతలకి గురువైన బృహస్పతి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడతారు. వివాహాన్ని, సంతానాన్ని ఇస్తాడు. పునర్వసు నక్షత్రంలో మొత్తం 4 పాదాలు ఉన్నాయి. గురుడు ప్రస్తుతం 2వ పాదంలో ప్రవేశించాడు. ఈ పాదానికి శుక్రుడు అధిపతి. శుక్రుడు సంపదను, అందాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు. బృహస్పతి నక్షత్ర సంచారం 3 రాశుల వారికి జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీయానం పక్కాగా ఉంది. బంకలాగా మీకు అదృష్టం పట్టుకోబోతోంది. సో ఏ రాశులకు ఏ రకమైన సంతోషం రాబోతుందో చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఫస్ట్ బంకలాగా అదృష్టం పట్టుకోబోతోంది. ప్రస్తుతం ఎవరైతే సింహరాశి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రేమలో ఉన్నారో, మా ఇంట్లో వాళ్ళ నుంచి మాకు ఆమోదం లేదు, మా పరిస్థితి బాగాలేదు, మేము విడిపోదాం, ఇంకా వద్దులే ఇంట్లో బాధపడడం ఎందుకు అనుకుంటున్నారో, త్వరలో మీకు శుభవార్త రాబోతుంది. రెడీగా ఉండండి పెళ్లి చేసుకోవడానికి, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్. ఆర్థికంగా కూడా సింహరాశి వాళ్ళు బలపడబోతున్నారు. కెరీర్ పరంగా మాత్రం అంటే ఆర్థికంగా మీరు బిజినెస్లో ఉంటే బెనిఫిట్టే, ఉద్యోగం ఉంటే ఆల్రెడీ ఇన్కమ్మెంట్ వస్తుంది. కానీ కెరీర్ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి కదా, అవి ఉద్యోగంతో సంబంధం లేదు. కెరీర్ అనేది చదువు పరంగా, కెరీర్ పరంగా తీసుకునే నిర్ణయాలు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు అంటే కొన్నాళ్ళు టైం తీసుకుంటే మీకు మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. మీరు కుటుంబ సభ్యులను అపార్థం చేసుకోవడం పక్కన పెట్టండి, బట్ వాళ్ళ వల్ల అదృష్టం కలిసి వస్తుంది మీకు. కన్యరాశి వాళ్ళకి పెండింగ్లో ఉన్న గొడవలు, ఆస్తులకు సంబంధించిన కోర్టు గొడవలు, పెండింగ్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్లు, ఉద్యోగంలో నా బాస్ నన్ను సావగొడుతున్నాడు, ఇప్పుడు వీడికి దరిద్రం వదిలిపోద్దా అనుకుంటే ఆడి ఎక్కడ చచ్చిపోవచ్చు కూడా. అంత లెవెల్ ఆఫ్ పాజిటివిటీ కన్యరాశి వాళ్ళకి రాబోతుంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేయబోతున్నారు. ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, చదువుకునే వాళ్ళు, విదేశీ ప్రయాణాలు కన్యరాశి వాళ్ళకి 100% కనిపిస్తున్నాయి ఈ టైంలో. అయితే ఈ ప్రయాణాల వల్ల, అంటే ప్రయాణం చేసేయడం కాదు, వేరే దేశానికి వెళ్ళిపోవడమే కాదు కదా, అక్కడ కూడా మీకు ప్రయోజనాలు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు చాలా అదృష్ట జాతకులు అని చెప్పొచ్చు. నిరుద్యోగులకి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల సహాయం ఖచ్చితంగా అందే అవకాశం. అలాగే మేషరాశి కూడా కుటుంబ సభ్యుల మధ్య ఇప్పటివరకు ఎన్ని అపార్థాలు ఉన్నా అవన్నీ తొలగిపోతే అందరూ సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది.